కాస్మోస్ అంటే యూనివర్స్ అని అర్థం. ద యూనివర్స్ సీన్ యాజ్ వెల్ ఆర్డర్డ్ హోల్ అంటే ఈ భూమి ఆకాశములను విశ్వమంతటిని చూసినప్పుడు అవి చక్కగా అమర్చబడి ఉన్నాయని అర్థం. వీటిని ఇంత చక్కగా అమర్చిన వారెవరు? ఒకదానితో ఒకటికి కీడు జరగకుండా, ఒకదానితో ఒకదానికి మేలు జరిగేటట్లుగా, ఒకదాని మీద ఒకరు ఆధారపడేటట్లుగా, ఒకరికి ఒకరు సహాయం చేసుకునేటట్లుగా ఇంత చక్కగా భూమిని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, ఈ విశ్వమంతట్లో ఉన్న గ్రహాలను, రకరకాల నక్షత్ర మండలాలను సృజించిన వారు ఎవరు? అంత మహాజ్ఞాని ఎవరై ఉంటారు అని ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా నానా జాతులలో నుంచి, నానా దేశాలలో నుంచి, నానా మతాల్లో నుంచి అనేక మంది ఋషులు, మహాజ్ఞానులు పరిశోధనలు చేశారు. క్రీస్తు పూర్వం ఎంతోమంది శాస్త్రవేత్తలను, క్రీస్తు శకం కూడా అనేక మంది శాస్త్రవేత్తలను శాస్త్రీయంగా అసలు ఈ సృష్టికర్త ఎవరై ఉంటారని వెతికారు. ఆ రీతిగా విశ్వాన్ని గురించి అధ్యయనం చేస్తూ పుట్టిన శాస్త్రమే కాస్మాలజీ. కాబట్టి ఈ సైంటిఫిక్ బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. బైబిల్ అండ్ సైన్స్ ఆర్ ద ప్యారలల్ బుక్స్ ఫర్ ద ఎవ్రీ ఎవల్యూషన్ అనే సత్యాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడనియు, ఆయనే రక్షకుడిగా మన మధ్యలోనికి నడిపించబడ్డాడనియు, ఆయనే యేసు అనే రక్షకుడని, ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారు నశింపక నిత్య జీవం పొందుతారన్న సత్యాన్ని మానవాళికి సువార్తగా ప్రకటించుదాం. ఇట్టి సాధనలో నాతో చేయి కలపాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ దయచేసి జాయిన్ అవ్వండి. అనేకులకు ఈ విషయాన్ని తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.